అబ్బాయిల కోసం అది. ప్రతి అబ్బాయికి లవర్ ఉంటుంది, సో వైఫ్కి చెప్పకూడదని. ఏంట్రా బాబు ఈ సీన్ అనేటట్టు అస్సలు లేదు, క్రింజీగా లేదు, బాగుంది, చాలా సెటిల్డ్ గా ఉంది. తర్వాత డీప్ ఫ్రై అయిపోతారా మన బతుకులు. సినిమాని నిజాన్ని చూపించాడు బాబు అనిల్ రావుపూడి గారు. సంక్రాంతి పండుగ ఏమో కానీ ఈ మూవీ చూసాక చాలా సంతోషంగా సంక్రాంతి పండుగలా ఉంది. F2 F3 చూసిన తర్వాత ఇది చూడకుండా ఉన్నాం కదా, చాలా బాగుంది. కామెడీ బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశాడు, జనాలందరినీ కూడా మిస్మరైజ్ చేశాడు. అండ్ ఉంది కానీ ఎక్కువ లాగ్ చేయలేరు. 10 minutes or 15 minutes ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఒక 5 minutes, సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో ఒక 5 minutes ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఎక్కువ డ్రాగ్ చేయలేరు, చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ ఎలా ఉందండి? అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా మంది నవ్వుతున్నారు కదా, చిన్నపిల్ల పిల్లోడ్ ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కామెడీయే ఉంటుందండి. సెంటిమెంట్ హార్డ్లీ 10 minutes ఉంటుంది అంతే. అండ్ ఆ కామెడీ కూడా బోరింగ్గా లేదు. ఏంట్రా బాబు ఈ సీన్ అనేటట్టు అస్సలు లేదు, సో చాలా మంది ఎంగేజింగ్ గా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎక్కువ వెళ్ళి చూసే సినిమాలు కదా వెంకటేష్ గారి అంటే, సో నవ్వుకుంటారా అంటే ఫస్ట్? చాలా చాలా నవ్వుకుంటారు. ఫ్యామిలీకి నచ్చుతుంది, యూత్ కి కూడా డెఫినెట్ గా నచ్చుతుంది. ఎందుకంటే వైఫ్ గర్ల్ ఫ్రెండ్ సీన్స్ ఉన్నాయి కదా. మెసేజ్ కూడా ఇచ్చారు వెంకటేష్ గారు. మెసేజ్ కూడా ఇచ్చారు. బాగా ఈ యూత్ కూడా బాగా అట్రాక్ట్ అవుతారు కామెడీకి. ఈ వైఫ్ గర్ల్ ఫ్రెండ్ ఫైటింగ్స్ కి బాగా అట్రాక్ట్ అవుతారు. చాలా బాగుంది. ఫస్ట్ పోస్టర్స్ రిలీజ్ చేసినప్పుడు ఏంటి ఐశ్వర్య రాజేష్ గారు ఈ టైప్ లో ఉన్నారు కదా, సో స్క్రీన్ మీద లేదు, స్క్రీన్ మీద చాలా బాగుంది. అదే మళ్ళీ మీనా గారు వెంకటేష్ గారిని చూసినట్టు అనిపించింది నాకైతే. అనిల్ రావుపూడి గారు సినిమా చూసారు మరి మామూలుగా ఉండవు. అంటే ఫస్ట్ నుంచి చాలా మంది నవ్వుకున్నారు కదా సినిమా త్రూ అవుట్, ఎలా అనిపించింది ఫ్యామిలీ ఆడియన్స్? లేదు, కామెడీ టైమింగ్ చివరి వరకు చాలా బాగుంది. అంటే అనిల్ రావుపూడి గారు అంటే క్రింజ్ కామెడీ ఉంటుంది కదా, అనిపించిందా కొంచెం? క్రింజీగా లేదు, బాగుంది, చాలా సెటిల్డ్ గా ఉంది. మెసేజ్ ఇచ్చారు వెంకటేష్ గారు. మరి వాళ్ళ ఎవరు వైఫ్ ఉన్న వాళ్ళకి మంచి మెసేజ్ ఇచ్చారు. చాలా మందికి సీక్రెట్ మెసేజ్ అనుకోవచ్చా? అంటే సీక్రెట్ ఏముంది, ఓపెన్ మెసేజ్. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. సో ఫైనల్ గా బుల్లిరాజ్ అనే క్యారెక్టర్ ఎలా అనిపించింది వెంకటేష్ గారు సన్? ఆ బుడ్డోడు మామూలుగా లేడు అసలు. నరేష్ గారు ఎవరి క్యారెక్టర్ వాళ్ళది చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. 5కి 3.5 చేశారు అసలు మూవీ చాలా వండర్ఫుల్ గా ఉందండి. వెంకటేష్ గారు ఆ పోలీస్ సీన్స్ లో కూడా కొన్ని ఘర్షణ సినిమా టైం లాగా ఆ సాంగ్ చాలా బాగుందండి, చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. మూవీ అయితే చాలా బాగుందండి. సో ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి నచ్చుతుంది అంటే చాలా నచ్చింది. పండగకి వచ్చిన సినిమా కదా, సంక్రాంతి పండుగ ఏమో కానీ ఈ మూవీ చూసాక చాలా సంతోషంగా సంక్రాంతి పండుగలా ఉంది. నాకైతే అలా అనిపించింది. వెంకటేష్ గారు అంటే చంటి మూవీ నుంచే నాకు చాలా ఇష్టము. అలాంటిది ఇంత బాగా ఈ 2025 హ్యాపీగా స్టార్ట్ అయింది అంటే వెంకటేష్ గారితోనే. ఆ మూవీతో చాలా బాగా నచ్చింది. చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి కానీ వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ కాబట్టి అందుకని ఆయన మూవీకి వచ్చాను నేను. 5 ఎంత ఉంటే అంత అండి. 10 అయితే 10, 5 అయితే 5. బాలయ్య బాబు గారు దూసుకెళ్ళిపోతున్నారు కదా, ఫ్యామిలీ ఆడియన్స్ గా ఏ సినిమా ప్రిఫర్ చేస్తారు? ఏదండి ఫ్యామిలీ ఆడియన్స్ గా ఏ సినిమా? ఫ్యామిలీ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు లేకోకుండా ఫ్యామిలీగా సరదాగా నవ్వుతూ 2 గంటలు చూసామా 3 గంటలు చూసామని కాదండి, హ్యాపీగా వచ్చి చూడాలి అంటే సంక్రాంతి వస్తున్నానా అనే మూవీ చూడండి. సినిమా మీకు ఎలా అనిపించింది? బాగుందా? చాలా బాగుంది. సో ఫ్యామిలీ అందరూ నవ్వుకోవచ్చా కంప్లీట్? చాలా కామెడీగా ఉంది, మనం మళ్ళీ మళ్ళీ వచ్చి చూసేలాగా ఉంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. సో సంక్రాంతి బ్లాక్ బస్టర్ సినిమా, బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్ హిట్. గేమ్ చేంజర్ డాక్యుమెంటరీ చూసారా మేడం? నేను చూడలేదండి, దీనికే వచ్చాం. ఇదే చూద్దాం అనుకున్నాను. ఇదే చూద్దాం అనుకున్నాను. F2 F3 చూసిన తర్వాత ఇది చూడకుండా ఉన్నాం కదా, చాలా బాగుంది. అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ యాజ్ యూజువల్ గా బాగుందా? చాలా చాలా కామెడీగా ఉంది. వెంకటేష్ ఎట్లయినా బాగా చేస్తారు కదా కామెడీ, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. ఇంకా మిగతా 2 ఏమో కానీ వెంకటేష్ సార్ది చూద్దామని వచ్చి. ఏమీ లేదు, మనకు టైమే తెలియదు. బాగుంది, ఫ్యామిలీ కూడా ఉంది. టోటల్ కామెడీ బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగుంది. ఈసారి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ నిజంగా వెంకీ కెరీర్లోనే. F2ని మళ్ళీ రీబ్యాక్ చేసినట్టు ఎంత ఫన్ క్రియేట్ అయిందంటే సీట్లో కూర్చోలేమాట, అంత బాగా క్రియేట్ అయింది. చాలా అంటే చాలా మంచి మూవీ. ఈ సంవత్సరంలో ఈ సంక్రాంతికి వచ్చిన వెంకీ మామ మూవీతో మంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశాడు, జనాలందరినీ కూడా మిస్మరైజ్ చేశాడు.
అసలు ఇక మీనాక్షి చౌదరి గురించి మాట్లాడుకోవాలంటే అబ్బబ్బబ్బా, అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఫుల్గా ఆ పోలీస్ డ్రెస్లో ఫిట్గా అందంగా అసలు అందరిని కూడా ఆకట్టుకుంది. అంత మంచి కంటెంట్ వచ్చింది. అలాగే ఐశ్వర్య రాజేష్ అయితే అసలు ఒక రకంగా చెప్పాలంటే మనకు సౌందర్యాన్ని వెంకటేష్ కాంబినేషన్ గుర్తొచ్చింది. ఆ టైంలో సౌందర్య వెంకటేష్ గారు అంటే అందరూ కూడా లైక్ చేసేవాళ్ళు. అలాగే స్టోరీ మట్టికి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ భయ్యా, మొత్తం అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేయవలసిన సినిమా ఇది. సెంటిమెంట్లు ఇప్పుడు వెంకీ మామ అంటేనే సెంటిమెంట్. ఎవరినైనా సరే ఏడిపించగలడు, నవ్వించగలడు, అలాగే సీట్లో కూర్చొనివ్వకుండా చేయగలిగిన ఏకైక హీరో వెంకీ మామ. సినిమా ఓవరాల్గా అందరూ కూడా ఈ సంక్రాంతి బరిలో తోపు ఎవరంటే వెంకీ మామే. సాంగ్స్ అయితే అదిరిపోయినాయి. రమణ గోగుల గారు ఇచ్చి పడేశారు. మధుప్రియ రమణ గోగుల గారు పాడిన సాంగ్ అయితే హైలైట్. సోషల్ మీడియాని షేక్ చేసిన అందరికీ తెలిసిందే. అది థియేటర్లో కూడా విజిల్స్ పడినాయి. వెంకీ మామ ఖచ్చితంగా పక్కా సంక్రాంతి పొంగల్ బ్లాక్ బాస్టర్ వెంకీ మామ. థ్యాంక్ యూ. కామెడీ సీన్స్ అయితే అల్టిమేట్. కామెడీ అయితే అల్టిమేట్, డబల్ ధమాకా, బ్లాక్ బస్టర్ 100 days పక్కా. సూపర్ క్లీన్గా ఉంది సినిమా, ఎటువంటి న్యూస్ అయితే చాలా నీట్గా. ఒకటి కాదు 2 మెసేజ్లు ఉన్నాయి. ఒకటేమో మన చిన్నప్పుడు మాస్టర్ని ఎలా రెస్పెక్ట్ చేయాలని, రెండోదేమో అబ్బాయిల కోసం, అది ప్రతి అబ్బాయికి లవర్ ఉంటుంది, సో వైఫ్కి చెప్పకూడదని. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెసేజ్ అని. ఫుల్ త్రూ అవుట్ కామెడీ త్రూ అంటే ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ మధ్య ఉండే ట్రాక్ బాగుంటుంది. అండ్ మెయిన్గా వచ్చేసి వెంకటేష్ కొడుకు కింద ఒక అబ్బాయి నటిస్తూ అవసరం అనమాట. సూపర్ కామెడీ. బీన్స్ కూడా బాగా మ్యూజిక్ ఇచ్చాడు. చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీతో వచ్చాను, పండగ చేసుకోకుండా ఇక్కడ పండగ చేసుకున్నంత ఫీలింగ్లా ఉందండి. చాలా బాగుంది. ఇంట్లో ఫీలింగ్ అనేది ఇక్కడ చేసుకున్నట్టు పండగ చాలా బాగుంది. నేను చూసింది ఇదే అండి, డాక్ మహారాజ్ చూడలేదు, అది చూసాక అప్పుడు దాని వర్షం. సంక్రాంతికి వస్తున్న సినిమా చాలా బాగుందండి. అసలు మామూలుగా లేదు. ప్రతి ఒక్కడో కూడా పెళ్ళైపోయినాడు కానీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నా కూడా ఈ సినిమాకి వెళ్ళినప్పుడు ఈ సినిమా చూసాక పేర్లు మార్చుకోండి రా, సెల్ ఫోన్లో పేర్లు మార్చుకోండి, ఎందుకంటే దొరికిపోతారు. మామూలుగా లేదు. సృజనా బదులు సుధక్కో లేదా రాహుల్ బదులు రాధిక అని ఎలా పేర్లు మాత్రం అలా మార్చుకోండి. ఎందుకంటే ఈ సినిమాలో ప్రతి ఒక్క మగాడికి కూడా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. తర్వాత పెళ్ళి అయిపోయాక మనం ఏదో నరం నొక్కేస్తాం, మనం చెప్పేస్తాం, తర్వాత డీప్ ఫ్రై అయిపోతారా మన బతుకులు. సినిమాని నిజాన్ని చూపించాడు బాబు అనిల్ రావుపూడి గారు. చాలా బాగుంది, చాలా కనెక్ట్ అయిపోతారు. సంక్రాంతికి వస్తున్నామనే సినిమా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యామిలీతో ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. అందులో ఒక బొడ్డోడి క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగుంది. బుల్రాజ్ గారు అయ్యి బాబు ఆడు మామూలుగా చేయలేదు ఆడు కామెడీ. సో ఒకటే చెప్తున్నాను, సీట్లకి మధ్యలో పిల్లల్ని కూర్చోబెట్టండి, లాగే గోపమే కొట్టేస్తారు ఆడవాళ్ళు. మనవాళ్ళు మామూలుగా ఉండదు, కోపం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే మన తెలుగు వాళ్ళ గొప్పతనం అండ్ పండక్కి మర్యాదలు ఎలా చేస్తారనేది మా వెంకటేష్ గారు ఫస్ట్ భార్య, అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాకుండా ఇంకో భార్య ఉంటుంది కదా, ఆ భార్య చేసిన మర్యాదలు బాగుంటాయి. అలాగే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ గట్రా బాగుంది. ఘర్షణలో వెంకటేష్ గారిని చూస్తారు. అలాగే కలిసుందనరా ప్రేమించుకుందనలో వెంకటేష్ గారిని చూస్తారు. ఓవరాల్గా ఒక మంచి అవుట్పుట్ అనిల్ రావుపూడి గారు ఒక పండక్కి వస్తున్నామనే సినిమా చేశారు. మేము ఆల్రెడీ వచ్చేసామండి. బాగుందండి సినిమా.